మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా అంతులేని నీశమా అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా చదివేలా నీ మనసు నా పుస్తకం
సిక్కే ఎంతో అద్భుతం. वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवाकं मयूखयुगळ मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन युगालुगा प्रबोधमयी पदि विधालुगा पदे पदे पलिके सायनी मन्न जाडले कदा నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయగాగున నువ్వెళ్ళేదానినా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి హంసున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా మయూఖయుగళ మధుసూదనా మదన महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन కదిలినాడు రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు అతనొక ఆకాశం మంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే అతని సొంతం మరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం అతని నయనం ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం
మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి ఎనీబడీ కెన్ డాన్స్ అండి సంగీతంలో సమస్య రాకపోతే ఏం లోట సంతోషంలో హైలెస్ అంటే ఏదో పొరపాట ఆనందమంటే పైనేదో లేదే మనలోనే దాగుంది చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది పాట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరే అనగా సాగురెందుకు ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూలకే కాంతంగా ఉంటారేంటరా పలుకే కరువై మూగనోములా అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుందే అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి ఎనీబడీ కెన్ డాన్స్ అండి సంవత్సరాల పాటు సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి ఆ తర్వాత పదోన్నతి పొంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా 10 సంవత్సరాల సేవలందించి ఈరోజు 31/12/2024 నాడు పదవి విరమణ చేయబోతున్న శ్రీమతి సిహెచ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తాం. మేడం గారికి హేమశ్రీ బొకే
బుకే ఇచ్చి స్వాగతం పలుకుతుంది. ఫోటో శ్రీమతి ప్రశాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సుహాసిని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. విద్యార్థులు వారి యొక్క కరదాల ధ్వనులతోటి మేడం గారిని ఆహ్వానించాలి స్టేజ్ మీదకి. 10,000 మంది యూటీఎఫ్ లో అనేక సేవలు అందిస్తున్న ఉద్యమ నాయకులు శ్రీ సంజీవరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సంజీవరెడ్డి గారికి శృతి బొకే అందించి పలుకొద్దు. మా సోషల్ మేడం ఇంతకుముందే గత నెలలో రిటైర్మెంట్ పదవి విరమణ చేసిన మా రైటర్ సార్ సగర్వంగా స్టేజ్ మీద రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వానం పలికిన ఉన్నత విద్యను అభ్యసించి ప్రస్తుతం గజెటెడ్ హోదాలో ఉన్న డాక్టర్ మనీషా గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం గారికి అతిథులందరినీ మనం స్టేజ్ మీద ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. ఇక కార్యక్రమంలో ముందుగా సుస్వాగతం డాన్స్ ని వెయిట్ మేడం, ప్లీజ్ వెయిట్ మేడం. ఓకే ఓకే అండి. ఏర్పాటు చేసుకుంటున్నాం, చాలా బాగా చేసుకుంటాం. చివరి వరకు మీరు చక్కగా కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్టు చూడాలి. మీరు మేడం గారు ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఆ పేరు నిలబెట్టుకున్నారు. అలా ఇంకొకటి బాల ఉంది. అలాగే మేడం గారు రిటైర్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు నాకు. బాల ఝాన్సీ లక్ష్మీబాయి గారు లాగానే ఉన్నారు, బాలలాగా ఉన్నారు. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి గారికి ఉన్న హీరోజితం కూడా నాకు కనిపిస్తుంది మేడం గారు.
అలాగే మేడం గారు ఇంకొకటి ఏంటంటే సైలెంట్ కూర్చోబెడతారు పిల్లల్ని. మా క్లాస్ అయితే తుఫాను సృష్టించడం అంటే రోజు తుఫాను సృష్టించేటట్టు కూర్చుంటారు పిల్లలు. మేడం గారి క్లాస్ వచ్చేసరికి చాలా శ్రద్ధగా కూర్చుంటారు, వర్క్ కంప్లీట్ చేస్తుంటారు. అలాగే మన ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటారు. 6th క్లాస్ వాళ్ళతోటి రకరకాలైన హౌసెస్ తయారు చేయించారు, అవి చాలా బాగా ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ వర్క్ చేయించడం కానీ అన్నీ కూడా. అలాగే మేడం గారు అమ్మ నాన్న గారు కూడా ఉపాధ్యాయులే. రామారావు గారు, లీలాకుమార్ గారు. నాకు వీళ్ళతోటి 1990 సంవత్సరం నేను ఈ మండలానికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ అమ్మ నాన్నగారు మేడం గారితో నాకు పరిచయం ఉంది. అలాగే ఈ చివరి వచ్చేసరికి ఏంటంటే ఈ స్కూల్కి నేను కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మేడం గారు కారులో వెళ్ళాను కౌన్సిలింగ్కి. మేడం గారు వేరే స్కూల్ కోరుకున్నారు, నేను గుంటుపల్లి హై స్కూల్ కోరుకున్నాను. చివరికి మళ్ళీ మేడం గారు నాతో పాటుగా నా పక్కనే కూర్చుంటారు. నా పక్క సీట్ వచ్చిందన్నమాట మేడం గారికి. మా ల్యాబ్లో మేడం గారు నా పక్కనే కూర్చోబెట్టుకునే అవకాశం కలిగి నేను చాలా సంతోషిస్తున్నాను. రేపటి నుంచి నా పక్క సీటు ఖాళీ అయిపోతుందని చాలా బాధగా ఉంది. రోజు పక్కన కూర్చునేవాళ్ళం, కబుర్లు చెప్పుకోవడానికి ఖాళీ ఉండేది కాదు, కానీ పక్కన కూర్చునేవాళ్ళం, పొద్దున్న చూసేవాళ్ళం, సాయంత్రం చూసేవాళ్ళం, అంతేగాని పక్కన సీటు లేదని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. మేడం గారు వీలుంటే వచ్చి నా సీటు ఆక్రమించవలసిన కోరుతున్నాము. స్వచ్ఛందంగా మళ్ళీ ఇంటి దగ్గర టైం బాగుంది కాబట్టి మేడం గారికి మా సీటు ఖాళీ ఆక్రమించుకుని మళ్ళీ మాకు ఆనందం కలిగించాల్సి కోరుతున్నాము. ఇంకా మేడం గారు ఏంటంటే కార్యక్రమం ఏదైనా సరే చక్కగా చేస్తారు. మాట్లాడమన్నా కూడా ఏదైనా సభా కార్యక్రమాల్లో మాట్లాడమన్నా కూడా మాట్లాడదు. మేము ఏదంటే ఏదైనా సబ్జెక్టు ఉంటే మాట్లాడతాం, కానీ ఇలా విడిగా అనర్గళంగా మాట్లాడేది మాకు లేదు, చాలా తక్కువ. కానీ మేడం గారు సోషల్ మేడం గారు కాబట్టి ఏదైనా సరే చక్కగా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అలాగే మేడం గారికి ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో తొలగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే పాప కూడా మంచి పెద్ద పెద్ద ఆఫీసర్ ఆర్జేడీ పోస్టులకు వెళ్ళిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని కోరుతున్నాం. తర్వాత సంజీవ్ రెడ్డి గారు ఝాన్సీ గారి గురించి మాట్లాడుతూ కోరుతున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి ఈ పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయులు ఎస్ఎంవి జయలక్ష్మి గారు, అదేవిధంగా ప్రశాంత్ కుమారి గారు, ఈరోజు రిటైర్ కాబోతున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మా సహచరులు వెంకటేశ్వరరావు గారు, ఈరోజు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఉన్నటువంటి శ్రీమతి సుహాసిని గారు, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మి గారు అమ్మాయి ఈ మీటింగ్కి వచ్చింది. మనీషా, అంతేనమ్మా, మనీషా, చిరంజీవి మనీషా, నాకంటే చిన్నమ్మాయ. ప్రియమైనటువంటి ఇంకా ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, వారి బంధువులు, మిత్రులు, అదేవిధంగా చిరంజీవులైనటువంటి పాఠశాల విద్యార్థులు, ఈరోజు చాలా ప్రత్యేకత ఉంది కదా. ఏంటా ప్రత్యేకత? 2024 మరికొద్ది గంటల్లో అది ముగిసిపోతుంది. అదే మాదిరిగా మన మేడం గారు కూడా మరి లక్కగా ఈ సంవత్సరం ఆఖరిలో రిటైర్ కాబోతున్నారు. మనం ఈ సందర్భంలో 2024కి వేడుకోలు పలుకుతూ, ఎలాగో రేపు మేము కలుసుకునేటువంటి సందర్భం ఉండదు కాబట్టి 2025కి ఆహ్వానం పలుకుతూ, అందరూ చప్పట్లతో ఆహ్వానం పలకండి. వెరీ గుడ్. అందరికీ కూడా 2025 మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వాళ్ళ అమ్మాయి డాక్టరేట్ చేసింది. ఎనాది ఏంటి, ఏం కావాలి? మేడం గారి తల్లిదండ్రులు టీచర్లు. వాళ్ళ అమ్మాయి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి టీచర్గా ఉద్యోగంలోకి వచ్చి 35 ఏళ్ల పాటు ఉద్యోగం చేసింది. ఈరోజు రిటైర్ అవుతుంది. వాళ్ళ అమ్మాయి డాక్టరేట్ చేసి
ఉన్నత విద్యాశాఖలో ఒక గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ చేస్తుంది. మేడం గారి కంటే కూడా చాలా హయ్యర్ పోస్ట్. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరు చెప్తాం మనం? ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి విద్యాశాఖ మంత్రి. ఆ విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, అన్నింటిని కూడా ఉన్నత విద్య అంటారు. మనదే పాఠశాల విద్య, దాన్ని ఉన్నత విద్య అంటారు. ఆ ఆఫీస్లో పనిచేసి అకాడమిక్ సైడ్లో ఎటువంటి సిలబస్ ఉండాలి ఇటువంటివన్నీ కూడా పర్యవేక్షిస్తూ చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. కొంతమంది అరుస్తున్నారా? ఇప్పుడు మా నాన్న రిక్షా దొక్కాడు అనుకోండి, మనం కూడా రిక్షా దొక్కితే సరిపోతా? మా నాన్న ఏదో తాపి పని చేస్తుంటాడు, మనం కూడా తాపి పనికి వెళ్తామా? మనకంటే ఉన్నత స్థాయి, వాళ్ళకంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనం కోరుకోవాలి. మరి టీచర్ గారు కష్టపడి వాళ్ళ అమ్మాయిని బాగా చదివించి తనకంటే ఉన్నతమైనటువంటి స్థాయిని తీసుకెళ్ళారు. అదేవిధంగా మీ తల్లిదండ్రులు కూడా వీళ్ళ దగ్గర కష్టపడి మా పిల్లగాడు బాగా పైకి వస్తాడని మిమ్మల్ని బడికి పంపిస్తున్నారు. మరి అటువంటిప్పుడు మీరు ఇక్కడ ఎంత శ్రద్ధగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి పరిస్థితికి రావాలని చెప్పేసి మీరు అందరూ కూడా కోరుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇప్పుడు విద్యార్థుల గురించి 2 మాటలు చెప్పాలి అంటే, మేము చిన్నప్పుడు కిరసనాయల గుడ్డి కింద చదువుకున్నాం. మా ఊరికి కరెంట్ నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు కూడా ఇంట్లో కరెంట్ లేదు, వీధి దీపాల కింద చదువుకున్నాం. మా ఇంట్లో ఫ్యాన్ అనేది తెలియదు మాకు. కానీ మీకు ఈరోజు మీ క్లాస్ రూముల్లో బ్రహ్మాండమైన ఫ్యాన్లు వచ్చినాయి. మేము కింద కూర్చొనే చదువుకున్నాం. మీకు చక్కటి బెంచీలు వచ్చినాయి. ఉచితంగా యూనిఫారాలు ఇస్తున్నారు, మాకు ఎవడు ఇవ్వలే. ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు. అయినా చదువు అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము చదువుకొని ఈ స్థాయికి రాగలిగాం. మరి మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ఈరోజు. కానీ మరి చదువు మీద శ్రద్ధ అనేటటువంటిది ఒక మేర తగ్గుతుందేమో అనిపిస్తుంది నాకు. తగ్గుతుందా పెరుగుతుందా? కాబట్టి కష్టపడి చదువుకోండి, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. మొన్న ఈ మధ్య మన పాఠశాలలో 10వ తరగతి చదివే పిల్లలకి స్నేహ ఫౌండేషన్ తరఫున మేము కొన్ని పుస్తకాలు ఇచ్చాం. ఉన్నారా 10వ తరగతి వాళ్ళు ఇక్కడ? ఉన్నారా? చదువుతున్నారా పుస్తకాల్లో? చదివి మరి మంచి మార్కులు తెచ్చుకొని 100కు 100% పాస్ అవ్వాలని చెప్పేసి మనసా వాచ కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ పాఠశాలలో 4 ఏళ్ల క్రితం 2020 ఆగస్టులో నేను రిటైర్ అయ్యా. ఇక్కడ వెంకటేశ్వర సార్ గారు మొన్న ఆగస్టులో రిటైర్ అయ్యారు. మరి ఈ పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొవాల్సిన అవసరం కూడా మాకు లేదు. మరి సార్ గారు ఉంటే మొత్తం ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేశారు. అవసరమా? ఏం అవసరం లేకపోయినా ఈ పాఠశాల అంటే మాకుండే అభిమానం అది. ఏది పాఠశాలలో మేము చివరిగా చేసిన ఈ పాఠశాలను ఇప్పటికి కూడా మర్చిపోలేము. అందుకని మీరు కూడా భవిష్యత్తులో ఈ పాఠశాలని గుర్తుంచుకోవాలి. ఒక తీపి గుర్తుగా ఉండాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా. ఎప్పుడైనా మా గుర్తు తెచ్చుకుంటే మన సోషల్ టీచర్ గారు ఉండేవాళ్ళు, చక్కగా పాఠాలు చెప్పేవాళ్ళు. ఆ మీటింగ్ రిటైర్ అయినప్పుడు మేము కూడా పాల్గొన్నాం అని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మధ్య చూస్తున్నాం. నిర్ణయించింది 3, 4, 5 పిల్లలు మళ్ళీ ఇక్కడ ఉండకపోవచ్చు. వాళ్ళు మళ్ళా ఇంతకుముందు ఎలిమెంటరీ స్కూల్లో చదివారు కదా, మీ స్కూళ్ళకి బ్యాక్ టు ది పెవిలియన్ వెళ్ళొచ్చు. ఏది ఎందుకంటే ఒక విధంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. 3వ తరగతి పాఠం చెప్పడానికి 10వ తరగతి పాఠం చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ చదువుకున్న ఉపాధ్యాయులందరూ క్వాలిఫైడ్, హై స్కూల్లో పాఠం చెప్పడానికి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు. ఆ ఝాన్సీ లక్ష్మీబాయి గారు మీలాంటి పిల్లలకి పాఠాలు చెప్పి తర్వాత ఆవిడకి 2014లో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ రావడం అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ అంటే 6 నుంచి 10 వరకు పాఠాలు చెప్పే పరిస్థితే. కానీ ఇక్కడ తీసుకొచ్చేసి 5వ తరగతి క్లాస్ టీచర్గా వేశారు మేడం గారిని. సరే ఏదైనా సరే సమర్థవంతంగా చెప్పి సర్వీసులో ఎటువంటి అంతరాయం లేకుండా
ఎక్కడా కూడా పొరపాటు జరగకుండా, ఎటువంటి సస్పెన్షన్లకు కానీ అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ప్రశాంతంగా మరి రిటైర్ అవుతున్నారు. వారికి కావాల్సినటువంటి, వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావడానికి నా వంతు సహకారంగా నేను చేసి పెట్టాను. వారికి పెన్షన్ కూడా శాంక్షన్ అయి వచ్చింది. మీ హెచ్ఎం గారు వచ్చిన తర్వాత ఆ కాగితాలు కూడా హెచ్ఎం గారి చేతుల మీదుగా మేడం గారికి అందజేస్తారు. ఇక మన టీచర్లు మరి ఇక్కడ అంతా సీనియర్ టీచర్లు ఉంటారు నాకు తెలిసి. ఎవరు కూడా ఏది మామూలుగా పెన్షన్ లేని టీచర్ లేరు ఇక్కడ నాకు తెలుసు. కానీ మా వర్గంలో, టీచర్స్ వర్గంలో కూడా 2 వర్గాలు ఉన్నారు. పెన్షన్ ఉన్న ఉపాధ్యాయులు, పెన్షన్ లేనిటువంటి ఉపాధ్యాయులు. అయితే వాళ్ళకి పెన్షన్ లేదని మనం సంతోషపడాలా, మనకు పెన్షన్ ఉందని గర్వపడాలా? అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు రాబోయే కాలంలో అందరికీ తీసేస్తాయి పెన్షన్లు. వాళ్ళ సంఖ్య పెరిగిపోద్ది, పెన్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత వీళ్ళకు కూడా ఏదో ఒక ముహూర్తాన తీసేస్తారు, పెన్షన్ తీసేస్తారు. మనం కృషి చేయాల్సినటువంటి పరిస్థితి. మనం రిటైర్ అయినా, మనం సర్వీస్లో ఉన్నా, ఆ బాధ్యత అనేటటువంటిది మన మీద ఉంది. ఇంకా చివరిగా ఉపాధ్యాయులు ఉంటారు. ఏది ఎవరు పెడితే వాళ్ళకి ఉద్యోగం రాదు. 100 మంది రాస్తే ఒకళ్ళకో 2 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉండే పాఠశాల ఉపాధ్యాయులు చక్కటి చదువులు చెప్తారు. అక్కడ చదువులు చెప్పరు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పచ్చు. ఒకటే, రోజు స్కూల్కి వస్తారు, కొలీగ్స్, శాలరీ ఇవే ఉంటాయి. కానీ ఇంతకు మించినవి చాలా ఉన్నాయి జీవితంలో. సో మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు. నేను ఇప్పుడు మీ ప్రత్యక్షంగా చెప్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ టు యూ మేడం. థ్యాంక్ యూ.
ఝాన్సీ లక్ష్మీబాయి ఎంఏ బిఈడి గారు డి 31/12/2024న ఉద్యోగ పదవీ విరమణ చేయుచున్న సందర్భముగా పాఠశాల సిబ్బంది సమర్పించు అక్షర సుమాంజలి. చింతా వంశాబ్ది చంద్రమా కృష్ణవేణి తరంగిణి అలల సవ్వడిలో అలరారు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నందు ఉపాధ్యాయ దంపతులైన శ్రీ చింతా వెంకట రామారావు శ్రీమతి లీలాకుమారి గారి ఇంట డి 27/12/1962 నాడు తొలి సంతానముగా జన్మించిన వారి కలల పంట బాల ఝాన్సీ లక్ష్మీబాయి గారు. తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వారిని అత్యంత ప్రేమానురాగాలతో ఆదరించిన మీ జీవితం ధన్యము. విద్యా సుగంధమా తన తల్లిదండ్రులు ఇరువురు పనిచేస్తున్న పాఠశాల ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ ఫెర్రీ నందు ప్రాథమిక విద్యను 6-7 తరగతులు జడ్పీహెచ్ఎస్ ఇబ్రహీంపట్నం నందు 8, 9, 10 తరగతులు ప్రస్తుతము పదవీ విరమణ చేయుచున్న మన పాఠశాల జడ్పీహెచ్ఎస్ గుంటుపల్లి నందు అభ్యసించడం మనందరికీ గర్వకారణం, సంతోషదాయకం. తాను చదివిన పాఠశాలలో పనిచేయడం, పదవీ విరమణ పొందడం ఏ కొందరికో లభించే అదృష్టం. ఇది ఆమె యొక్క పూర్వజన్మ సుకృతం. ఉన్నత విద్యను జాకీర్ హుస్సేన్ కళాశాల IBM నందు, శారదా కళాశాల విజయవాడ నందు పూర్తి చేసి జీటీపీ కాలేజ్ భీమవరం నందు బిఈడి చదవడం ఆనందదాయకం. విద్య పట్ల ఉన్న మక్కువతో నాగార్జున విశ్వవిద్యాలయం నందు దూర విద్య ద్వారా MA పట్టా అందుకోవడం శ్లాఘనీయం. ఉత్తమ ఉపాధ్యాయుని, తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న తనయగా డి 14/3/1990న మల్లెల సుగంధాలను వెదజల్లే చంద్రగూడెం మైలవరం మండలం, ఆ ఊరికి మల్లెపూల ఊరనే పేరుంది. ప్రాథమిక పాఠశాల నందు SGT ఉపాధ్యాయునిగా ప్రవేశించిన మీ ఉద్యోగ ప్రస్థానం కొండపల్లి బి కాలనీ ఫెర్రీ BPS కొండపల్లి నందు కొనసాగిస్తూ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పదోన్నతి పొంది చెరువు మాధవరం UP స్కూల్ నందు ప్రధానోపాధ్యాయునిగా సేవలు అందించడం ఆనందదాయకం. అనంతరం బదిలీపై సూరాయపాలెం UP స్కూల్ నందు పనిచేస్తూ వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా జకంపూడి హై స్కూల్ నందు పనిచేయడం ముదావహం. డి 10/6/23 నుండి నేటి వరకు మన పాఠశాలలో మా అందరితో కలిసి పనిచేయడంలో మీరు మాకు ఆదర్శం. నారీ శిరోమణి ఉపాధ్యాయ జీవితంలోనే కాక కుటుంబ జీవితంలోనూ మేటి అయిన మీరు ఏకైక కుమార్తె అయిన డాక్టర్ చింతా నాగమనీషను ఇంజనీరింగ్లో డాక్టరేట్ సాధించడంలోనూ, ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డులు సాధించడంలోనూ, స్టేట్ లెవెల్లో అకాడమిక్ ఆఫీసర్గా విజయవంతంగా స్థిరపడటంలోనూ వెన్నంటి ఉండి నిరంతరం ప్రోత్సహించిన మీరు మాకు సదా అనుసరణీయులు, ఆదర్శమూర్తి. మీ ఉద్యోగ జీవితంలో మీరు పనిచేసిన పాఠశాలలో హాజరు శాతం పెంచడానికి విద్యార్థులకు ప్రోత్సాహంగా అత్యంత విలువైన బహుమతులు ఇవ్వడం, వారి అభిమానం పొందడం మాకు ఆచరణీయం. సర్వశిక్షా అభియాన్ అధికారులచే ప్రశంసించబడడం నచ్చదగిన విషయం. విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందించిన మీరు పూజ్యులు. వృత్తినే దైవంగా, పాఠశాలనే దేవాలయంగా భావించిన మీకు మీ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సదా మీ వెన్నంటి ఉండి మీ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చేయాలని మనసారా కోరుతూ ఈ అక్షర సుమాలను సమర్పిస్తున్నాం. ఇట్లు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ మరియు గ్రామస్తులు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయునికి అలాగే స్టాఫ్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు. మన పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ శ్రీ తాలూరి వెంకటేశ్వరరావు గారు మన ఝాన్సీ లక్ష్మీబాయి గారికి సన్మానిస్తున్నారు. దంపతులు తాలూరి వెంకటేశ్వరరావు గారి దంపతులు ఝాన్సీ లక్ష్మీబాయి గారిని సన్మానించడం జరుగుతుంది.
అక్కని కలిసి విషెస్ చెప్పేందుకు వచ్చిన ఆసీనులైన వారందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులకి నా శుభాశీస్సులు. ఈరోజు ఈ ఫంక్షన్లో మాట్లాడాలంటే ఎన్నో రకాల భావాలన్నీ కూడా నా మనస్సు అందరంలో అలలుగా ఎగిసిపడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఈరోజు అక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో ఇలా కూర్చుని ఉంటే మా ఇద్దరికి అక్క చెల్లెళ్ళగా అనుబంధం ఏర్పడినప్పటి నుంచి మా జీవితం ఇంతవరకు కూడా ఏనాడైనా కూడా జరిగిన ప్రతి విషయం నా కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది. అక్క అన్న పిలుపు నా జీవితంలో ఒక అంతర్వాహినిగా మారిపోయింది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మా చిన్నతనం నుంచి తిరిగి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఫోన్ చేసుకోవటము, ఏ ఒక్క రోజైనా అక్కని పిలవకుండా నేను ఏనాడు లేను. ప్రతి కష్టాన్ని ప్రతి సుఖాన్ని షేర్ చేసుకునే నా ఆత్మీయ నేస్తం నా అక్క, నా గురువు. అలాగే నాకు ఎన్నో విషయాల్లో ఇన్స్పిరేషన్ కూడా మా అక్క. ఈరోజు అక్క గురించి చెప్పాలంటే మీ అందరికీ ఒక టీచర్గా తెలుసు. మేమిద్దరం కూడా ఎన్నో ఆటుపోట్లు మీ జీవితాల్లో ప్రతి దాన్ని కూడా సునాయాసంగా చిరునవ్వుతో తొక్కిపెట్టి ముందుకు సాగిపోయే ఒక ధీర. అలనాటి ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులని తరిమి కొడితే ఈనాటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో విద్యా సమాలని వెలుగు దీపాలుగా మార్చారు. ఇవన్నీ చెప్పేటప్పుడు అక్కకి నేను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక విషయం గుర్తు చేయాలనుకున్నా. సాధారణంగా టీచర్స్ ఆదివారం వచ్చిందంటే ఎంతో ఆనందం, సోమవారం రాగానే వారి ముఖాల్లో ఒక రకమైన బాధ. అది ఎంతలో అంటే వేసవి సెలవులు వచ్చినా సరే ఆ నెల రోజులు గడిచాక జూన్ 13వ తారీఖు వచ్చిందంటే ఎంత దుఃఖం వచ్చేస్తుందో అసలు. ఇంకా కొరతగా ఒక్క రోజులో గడిచిపోయినట్టు ఉంటుంది. ఈ లెక్కన ఇది రిటైర్మెంట్ అంటే పదవీ విరమణ, నువ్వు చివరికి ఉద్యోగం ఈ రోజుతో ఆఖరని కాదక్క. నీకు ఇక నుంచి ప్రతిరోజు ఆదివారం ప్రతిరోజు సెలవు దినంగా భావించమని కోరుతున్నా నేను. అంతేకాక ఎక్కడితో నీకు ఉద్యోగం అయిపోలేదు. నీకు ఖాళీ ఉన్నప్పుడు ఇక్కడ మనకి మైలవరంలో మనకి 2 కాలేజీలు ఉన్నాయి. అక్కడ మన స్టూడెంట్స్కి ఒక మోటివేటర్గా నీ యొక్క అనుభవాన్ని నీ యొక్క జ్ఞానాన్ని వారికి అందించేందుకు ఎప్పుడు కూడా వారికి అలాంటి అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా ఈ క్షణమే ఆహ్వానిస్తున్నాను. ఈ సందర్భంగా నేను అక్క మీద ఎంతో ప్రేమతో నెల్లూరు నుంచి వచ్చిన స్రవంతి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. వారు దాదాపు మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 42 కాలేజీలకి అధిపతి. మరి మా వదిన గారుగా ఈరోజు అక్క కోసం వచ్చారు. అలాగే సుగుణ గారు చిరకాల నేస్తం, వారు పతి సమేతంగా వచ్చారు. వీరందరికీ కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇక్కడ స్కూల్ వారు ఇంత అద్భుతమైన వీడ్కోలను అందిస్తున్నందుకు ఇక్కడి స్కూల్ వారందరినీ కూడా అభినందిస్తూ నా ధన్యవాదాలు అక్క సహోదరిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. అక్క జీవితంలో ఇక రాబోయే ప్రతి క్షణం కూడా ఇన్ని రోజులు తను మిస్ అయిపోయిన ఆనందాన్ని వెతుక్కుంటూ, ఇన్ని రోజులు కూడా తను మిస్ అయిన విశ్రాంతిని తీసుకుంటూ చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. సో మీకు మా మదర్ టీచర్గా తెలుసు. నాకు ఫస్ట్ మా మదర్ టీచర్ అండ్ మై మదర్ ఆల్సో. సో నేను ఫస్ట్ ఇంట్లోనే, నాకు బయట కాకుండా ఇంట్లో కూడా ఫుల్ క్రమశిక్షణతో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పారు. సో నార్మల్గా ఏంటంటే నాకు మామూలుగా ఈ కెరియర్లో ఇంత ర్యాంక్ వచ్చింది అని చెప్తున్నారు. నేను చదువుకున్నాను, ఆ టైం చదువుకున్నాను, ఈ ర్యాంక్ వచ్చాను. బట్ దాని వెనకాల ఎన్ని స్ట్రెస్ పడ్డాను, ఎన్ని నైట్ అవుట్స్ చేసినప్పుడు నాతో పాటు మా మదర్ కూడా నైట్ అవుట్స్ చేసి అవసరమైతే నేను ప్రిపేర్ అవుతా ఉంటే ఏ టైంకి ఆ టైం ఫుడ్ తెచ్చి తినిపించి
నేను అర్ధరాత్రి 12 వరకు 1 గంట 2 వరకు మెలకుగా ఉన్నప్పుడు కూడా నాతో పాటు తను కూడా మెలకుగా ఉండి ఆ నెక్స్ట్ టైం మార్నింగ్ బయలుదేరి మరి స్కూల్కి వచ్చి టీచర్గా అందరికీ క్లాసెస్ చెప్తే అంత యాక్టివ్గా ఉంటాను. నాకు ఒకనొక టైంలో ఏంటంటే అండి, నాకు పిహెచ్డి చేసే టైంలోనే సేమ్ ఇప్పుడు నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూస్, సో ఇవన్నీ కూడా ఒకేసారి సైమల్టేనియస్గా జరిగింది. రివ్యూ మీటింగ్స్ అనేవి సైమల్టేనియస్లీ, అంటే ఈ రోజు రివ్యూ మీటింగ్ అయితే నా పిహెచ్డికి ఆ నెక్స్ట్ డే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ ఇలా జరిగేది ప్రాసెస్. సో ఆ టైంలో కూడా నేను స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మా మమ్మీ, మా మదర్ నన్ను ఎంతో ఎంతో సపోర్ట్ చేశారు. జనరల్గా మనం చదివితే సరిపోదండి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. అండ్ మనకి ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ చేసేవారు మనకు సపోర్ట్గా ఉండాలి. మనకి చదువుతూ ఉంటాము, ఒకనొక టైంలో ఎమోషనల్గా మనం ఒక అవుట్ ఆఫ్ స్టేజ్గానే వెళ్తూ ఉంటాం. అది ఎవరికైనా సాధారణం. సేమ్ నా విషయంలో కూడా అంతే. స్ట్రెస్ మూలంగా ఒక టెన్షన్ లేకపోతే ఒక యాంగర్, ఎగ్జిషన్. సో ఈ టైంలో కూడా మా మదర్ నన్ను చాలా చాలా సపోర్ట్ చేశారు. మా మదర్ ఇలా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఈ రకంగా నేను ఉండగలిగాను. సో నాకు తన మదర్గా నేను తనకి డాటర్గా పుట్టడం అనేది నా అదృష్టం. నాకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అది. ఈ ఒక్క బ్లెస్సింగ్తోనే నా లైఫ్లో అన్నీ కూడా నేను అన్ని గోల్స్ రీచ్ అవుతూ ఉన్నాను. దానికి నేను థ్యాంక్స్ అని చెప్పలేను, అంతే. ఆ థ్యాంక్స్ అని ఒక చిన్న ముక్కతో నేను సరిపెట్టలేను. ఇది నా బ్లెస్సింగ్. అండ్ మా మదర్కి ఇంత బాగా అందరూ వచ్చి సెలబ్రేట్ చేశారు రిటైర్మెంట్ ఫంక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇక్కడ కిడ్స్ కూడా చక్కగా చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా వెల్కమ్ చెప్పారు. అండ్ నేను రాగానే కూడాను అక్క అని కూడా అందరూ వచ్చి పలకరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మామ్, నీకు హ్యాపీ రిటైర్మెంట్ డే. నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇంత హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా సరే నేను తట్టుకోగలను, కానీ మమ్మీకి ఇంత ఫీవర్ వచ్చినా నేను తట్టుకోలేదు. సో నువ్వు ఎప్పుడు హాయి ఆరోగ్య హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్. అలాగే వేదికను అలంకరించిన సీనియర్ ఉపాధ్యాయులు ఎస్ఎన్ విజయలక్ష్మి గారికి, ప్రశాంతి గారికి, అలాగే మా గెస్ట్గా వచ్చేసిన లక్ష్మీ సుహాసిని గారికి, వెంకటేశ్వరరావు గారికి, తాళూరు వెంకటేశ్వరరావు గారికి, మా జూనియర్ అసిస్టెంట్, మా రైటర్ సార్, అలాగే ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లకి, మేడం గారి బంధువులకి అందరికీ నా యొక్క నమస్కారాలండి. అలాగే మా విద్యార్థులు, మేడం గారి మీద ఉన్న అభిమానంతో అసలు ఎవరు ఏమి చెప్పలేదు. మరి వాళ్ళే మేడం గారికి రకరకాల ప్రజెంటేషన్ తోటి సన్మానించడం జరిగింది. మీ అందరికీ నా ఆశీస్సులు. 1 సంవత్సరంన్నర నుండి మేడం గారితో నేను కలిసి పనిచేయడం జరుగుతుంది. మేడం గారు చాలా మృదు స్వభావాలు అన్నమాట. చాలా సైలెంట్గా మేడం గారి పని మేడం గారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏ పని అయినా సరే మేడం గారికి ఒక పని చెప్పారంటే మేడం గారితో అసలు మనం చేయలేదనుకుంటే మేడం గారిని అడిగితే ఆ పని చేసేసి ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో మేడం గారి కన్నా నేను కూడా చాలా వెనకబడి ఉన్నాను. మేడం గారి టీచింగ్ విధానం కానీ, మేడం గారి పిల్లలకి బోధించే విధానం కానీ, నోట్స్ ఇవ్వడం కానీ, క్లాసుల్లో పిల్లల్ని కొన్ని సందర్భాల్లో మేడం గారి క్లాస్కి రానప్పుడు నేను వెళ్ళి ఆ క్లాసులు అటెండ్ అయినప్పుడు నోట్స్ కంప్లీట్ చేయడం కానీ, లెసన్ టీచింగ్స్ కంప్లీట్ చేయడం కానీ అంతా నేనే ఇంకా కొంచెం టీచింగ్లో కొంచెం వెనకబడి ఉన్నానేమో. మేడం గారి మటుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆన్ టైంలో కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు అన్నమాట సిలబస్. అలాగా రెగ్యులర్గా స్కూల్కి వస్తూ మేడం గారు వారి యొక్క సర్వీస్ని పాఠశాలకు అందించడం జరిగింది. సుమారు 35 సంవత్సరాల పాటు మేడం గారు ఉపాధ్యాయ వృత్తిలో వారి సేవలు అందించడం జరిగింది. 15 సంవత్సరాలు సెకండరీ గ్రేడ్ టీచర్గా, తర్వాత ఒక 10 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పదోన్నతి పొంది వారి సేవలను అందించి ఈరోజు పదవీ విరమణ పొందడం జరుగుతుంది. మేడం గారు వెళ్ళిపోతున్నారంటే నాకు ఖచ్చితంగా బాధగానే ఉంది. ఎందుకంటే ఆ తర్వాత క్లాసెస్ నేనే డీల్ చేయాలి కాబట్టి. అంటే కొన్ని క్లాసెస్ నేను డీల్ చేయాల్సింది తప్పదు, ఆ బడ్డీని నా మీద పడుతుంది. అలానే కాకుండా మేడం గారిని మంచి కొలీగ్ని మిస్ అవుతున్నాం అనమాట.
టీచింగ్లో కూడా మంచి సహాయ సహకారాలు అందించేవాళ్ళు. మంచి టీచర్ని మిస్ అవ్వడం జరుగుతుంది. మా పాఠశాల నుంచి మరొక టీచర్ని మిస్ అయ్యాం అన్నమాట. గత నెలలోనే జూనియర్ అసిస్టెంట్ సార్, మా రైటర్ సార్ ఇక్కడే ఉన్నారు. మాస్టర్ ఏ పనిలో అయినా సరే ముందుండి నడిపిస్తూ ఉంటారు. అలా మాస్టర్ రిటైర్ అయిపోవడం, ఇప్పుడు మేడం గారు రిటైర్ అయిపోవడం, తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు మా ప్రశాంతి మేడం గారు ఉన్నారు, ఆవిడ రిటైర్ అయిపోతున్నారు. ఇలా సీనియర్ ఉపాధ్యాయులు అందరూ రిటైర్ అయిపోవడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే వారి సేవలు, విలువైన సేవల్ని మనం కోల్పోవడం జరుగుతుంది అన్నమాట. వారి సేవలు చాలా అవసరం, ఈ సమయంలో వాళ్ళ సేవలు చాలా అవసరం. కానీ రిటైర్ అవ్వక తప్పదు, పదవీ విరమణ పొందక తప్పదు. పదవీ విరమణ అనంతరం మేడం గారు వారి యొక్క శేష జీవితాన్ని వారి కుటుంబ సభ్యులతోటి చాలా ఆనందంగా గడపాలని, వారికి ఆయుర ఆరోగ్యాలని ఆ దేవుడు ప్రసాదించాలని, మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పాఠశాల సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నా నమస్కారం. నా పేరు అంజలి. మేడం గారు రిటైర్ అవుతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. మేడం గారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం గారు రిటైర్మెంట్ అవుతున్నారంటే ఎంతో బాధాకరమైన విషయం. చిన్నప్పటి నుంచి నాకు ఏ సబ్జెక్ట్ అయినా ఏ టైంలో ఫోన్ చేసినా మేడం బాగా చెప్తారు. ఇప్పటికీ కూడా మేడం గారు అంటే ఎంతో ఇష్టం. నల్లగుంటలో మేడం చాలా బాగా చెప్పారు. ఎప్పటికైనా మేడం ఇంకా మర్చిపోకూడదు. మేడం ఆశీస్సులు ఇంకా ఉంది. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సోషల్ మేడం గారి రిటైర్మెంట్ సందర్భంగా మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేడం గారు ఉన్నప్పుడు మాకు చాలా సపోర్ట్గా ఉండేది అనమాట. మేడం గారు అన్నీ చాలా విడమర్చి చెప్పేవారు, ఒకటి కాకుండా రెండు, ఏవైనా చాలా మంచిగా చెప్పేవారు అనమాట. అందరితో చాలా యాక్టివ్గా ఉండేవారు. మేడం గారి రిటైర్మెంట్ సందర్భంగా చాలా బాధగా ఉంది మాకు. మేడం గారు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే ఇన్ఛార్జి మేడం గారు జయలక్ష్మి మేడం గారికి, ప్రశాంత్ మేడం గారు, రైటర్ సార్ గారు, సుహాసిని గారికి నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన నా కూతురు మనీషాకి ఆశీస్సులు. అలాగే ఈ పాఠశాల విద్యార్థులకి నా శుభాభినందనలు. అలాగే వేదికను అలంకరించిన సంజీవ్ రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సుదీర్ఘమైన ఈ ఉపాధ్యాయ వృత్తిలో నేను ఎన్నో అనుభవాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ఎప్పటికైనా ఏ ఉద్యోగమైనా ఈ పదవి విరమణ తేదీ అనేది తప్పనిసరి. కాబట్టి ఇది మనం దాన్ని ఆస్వాదించాల్సిందే. కానీ మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాననే ఒక చిన్న బాధ మాత్రం నాకు ఉంది. నా ఈ సుదీర్ఘ ఈ జర్నీలో ఈ స్కూల్కి వచ్చి నేను స్వల్ప వ్యవధిలో ఉన్నా, కానీ అందరి టీచర్స్కి, నా తోటి ఉపాధ్యాయులు అందరితో మంచి బాండింగ్ అనేది ఉంది నాకు. అది మాత్రం నేను మర్చిపోలేను. నా తోటి ఉపాధ్యాయులు కూడా మీకు ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉపాధ్యాయ వృత్తిలో మీలాంటి పిల్లల్ని నేను ఎంతోమంది నా సర్వీస్లో నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. మీరందరూ భవిష్యత్తులో కూడా మంచి విద్యావంతుల్లాగా తయారవడం అనేది నాకు కావాల్సిన విషయం. నా పరిధి మేరకు నాకు తెలిసినంత వరకు నా క్లాస్లో నా విద్యార్థులకి నేను న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నానని బాధ కూడా అవుతుంది.
కానీ ఎప్పటికైనా సరే నేను గుర్తున్నానంటే మీరు మా భవిష్యత్తులో బాగా చదువుకోవాలి, మంచి వృత్తిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సన్మానం జరగడానికి నేను ఎలా జరపాలి ఏంటి అనేది నేను కొంచెం కన్ఫ్యూజన్గా అయినప్పుడు నాకు సపోర్ట్గా నేనున్నాను, మీకేం పర్వాలేదు, టెన్షన్ ఏమీ లేదు అని చెప్పిన మన రైట్ సార్ వెంకటేశ్వర గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పెన్షన్ ఫారాలు ఇవి అసలు ఎట్లా కూర్చోవాలో, ఏం వస్తాయో ఏం చేయాలో కూడా నాకు తెలియని విషయం. అలాంటి సంజయ్ రెడ్డి గారు అసలు నాకేం శ్రమ లేకుండా అన్నీ తానే అయ్యి ఉండి నాకు ఈ పేపర్స్ అన్నీ కరెక్ట్గా టైంకి వచ్చేటట్టు చేశారు. ఈ సభాముఖంగా ఆయనకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నానని ప్రత్యేక నమస్కారాలు. అలాగే ఈ స్కూల్లో నేను ఇంత పీస్ఫుల్గా నేను ఇలా పదవి విరమణ జరగడానికి ముఖ్యంగా మా ప్రధాన ఉపాధ్యాయులు, నా తోటి ఉపాధ్యాయులు అందరూ స్నేహభావంతో స్కూల్కి వస్తున్నట్టు అనిపించేది కాదు, అది ఒక శ్రమ కూడా అనిపించేది కాదు. అంత పీస్ఫుల్గా అంత హ్యాపీగా గడవటానికి మీరందరూ కారణం. మీరందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నా శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, నాతోటి ఇంకా పనిచేసిన ఉపాధ్యాయులు కొంతమంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసి చక్కగా నడిపించిన రమేష్ సార్ గారు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఫ్యామిలీ విషయంలో కూడా నాకు సపోర్టింగ్గా ఏ విషయానికైనా నాకు సపోర్టింగ్గా ఉండి వెన్నుదన్నుగా ఉన్న నా చెల్లెలు మా బంధు గారికి కూడా నేను ప్రత్యేకంగా సమాముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత జర్నీ లైఫ్లో కూడా నాకు హ్యాపీగా నేను ఇంత చక్కగా నేను ఉండగలగటానికి కూడా నా కూతురు నా మనీషా, చింతా నాగమనీష అని నేను తన తల్లిని అని చెప్పుకోవడానికి కూడా నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను తల్లిదండ్రులు చెప్పినంత మాత్రం వినాలని కాదు కదా, అయినా తను నా కష్టాన్ని గమనించి తను చక్కగా కెరీర్లో ఎదిగినందుకు నాకు ఈ లైఫ్లో అది నాకు చాలా గర్వంగా చెప్పుకునే విషయం. అది చాలా సంతోషంగా ఉండవలసిన విషయం. మీరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని చాలా వృత్తిలోకి రావాలని కోరుకుంటారు, అవునా కాదా? మీరు కూడా చక్కగా తల్లిదండ్రుల మాట విని మీరందరూ చక్కగా చదువుకొని మంచి విద్యావంతులు అవ్వాలని నేను చాలా ఆశిస్తున్నాను. మీరందరూ అలాగే ఆడండి పాడండి, కానీ రోజుకు 1 గంట చదవండి, మీకంతా మంచిగా జరుగుతుంది. చక్కగా విద్యార్థి దశలో ఇలాంటి చక్కగా ఒక మంచి అలవాటు పెట్టుకున్నారంటే మీకు భవిష్యత్తులో మంచి వృత్తిలోకి రాగలరని నేను కోరుకుంటున్నాను. ఈ విరమణ, ఈ సన్మానం, ఈ కార్యక్రమాన్ని మీరందరూ సమిష్టిగా నాకు ఇలాంటి హ్యాపీ మెమొరీ ఇచ్చినందుకు మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలే తెలియజేస్తున్నాను, చిన్నపిల్లలైనా సరే. తర్వాత మీ అందరికీ ప్రత్యేకంగా నేను మా టీచింగ్ స్టాఫ్కి, అలాగే నా తోటి పనిచేసిన ఉపాధ్యాయులకి, నా శ్రేయోభిలాషికి, ఆత్మీయులకి, అలాగే నెల్లూరు నుంచి ఎంతో కష్టపడి నా కోసం వచ్చారు మేడం గారు కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మీరందరూ ఇలా నాకు ఒక మంచి మెమొరీ, సంతోషమైన మెమొరీ ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, సింగారాలు, చీర కట్టురాలు, చీర కట్టురాలు,
చిలుకలు ఆ చిన్ని లేని పిల్లలు అందాల భామలే కనువిందు చేసే వస్తాము చూడలే చిట్టట్టు చీర కట్టి కంటికి చిట్టట్టు చీర కట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ని 2024 చివరి రోజు అయినటువంటి డిసెంబర్ 31 మధ్యాహ్నం మనం జరుపుకున్నాం. చాలా గొప్పగా ఈ ప్రోగ్రామ్ని మనం ఆర్గనైజ్ చేసుకున్నాం. అదేవిధంగా మేడం గారు రిటైర్మెంట్ అని ఒక పక్క బాధ ఉన్న ఒక పక్క విపరీతమైన సంతోషం. అందరికీ మంచి మొట్టమొదటిగా ఏంటంటే మా మేడం గారు మనకి అమృతమ సంబంధమైనటువంటి అమృత తుల్యమైనటువంటి మంచి భోజనాన్ని అందించారు పిల్లలకి, ఉపాధ్యాయులకి, అలాగే గెస్టులకు కూడా. ఫస్ట్ మేడం గారికి థ్యాంక్స్ చెప్పాలి. దానికోసం అన్నదాత సుఖీభవ అంటారు కదా, మనకు భోజనాన్ని అందించినందుకు మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాము. అలాగే మన ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో అతిథులు, ఆహ్వానితులు అందరూ మేడం గారిని విష్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం అనమాట. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. అలాగే మన స్కౌట్ స్టూడెంట్స్ కూడా పిల్లల్ని కాస్త గైడ్ చేస్తూ పిల్లల్ని సైలెంట్గా ఉండడానికి కోఆపరేట్ చేశారు. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం. టీచర్స్ అందరూ కూడా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి, అంటే వాళ్ళకి అలాట్ చేసినటువంటి కమిటీస్ డ్యూటీస్ని ప్రణాళికాబద్ధంగా కరెక్ట్గా చేయడం జరిగింది. మంచిగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎంతో అందంగా మనం స్టేజ్ డెకరేట్ చేసుకున్నాం. అలాగే మన ప్రోగ్రామ్ను కూడా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఎంతో నిబద్ధతతో ఎంతో బాగా ఎంతో సక్సెస్ఫుల్గా చేసుకున్నాం. కాబట్టి మనమే థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇక్కడ కూర్చున్నటువంటి లేదా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి రైటర్ సార్ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగే మేడం గారికి పెన్షన్ ప్రపోజల్స్ అన్ని వెంటనే శాంక్షన్ చేయించినటువంటి సంజీవ్ రెడ్డి మాస్టర్కి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరికి మన స్టాఫ్ అందరికీ, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా, మిగిలిన వాళ్ళందరికీ, పేరమ్మకి మొత్తానికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రామ్ని ఎంతో ఘనంగా సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. జై గుంటుపల్లి. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे